నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, గ్రేక దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలిగల దేవుడు దేవా, ఎంత ప్రేమామయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా. నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరొక నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన హృదయం మన ప్రభు పెట్టుకొని ఈ సులభకథ ప్రాంతంలో దేవుని చిత్తంలో దేవుడి ప్రణాళికలో ఈ లక్షవార జన్మను జీవం గల దేవుని సంఘంగా చేరుకుని ఈ విధంగా స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు దయచేసిన దాన్ని బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఈ ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ కూటమిని ఆరంభించుకున్నాం. కృపగల దేవా, కరుణామయుడా, మా మంచి యేసయ్య నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవము గల దేవా, జీవాధిపతి, మా మంచి యేసు రాజా నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, గతించిన కాలం అంతటిలో తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, నీ సజీవమైన రెక్కల చోట మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా జీవితాల్లోనైనా నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి తండ్రి, నువ్వు చూపిన ప్రతి ప్రేమను బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా మరొక తరుణం ప్రభువా, ఈ సులభకథ ప్రాంతంలో తండ్రి జీవం గల దేవుని సంఘంగా చేరి ప్రభువా, ఈ విధంగా నేను పిరిబిడలు ఏర్పాటు చేసుకున్న గృహంలో ప్రభువా, ఈ కూటమిలో ప్రభువా, నీవే పరిశుద్ధాత్మ దేవుడుగా గొప్ప దేవుడుగా ఉండి తండ్రి ఇక్కడ నీ ఆత్మకార్యములు జరిగిస్తున్నందుకు దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ జీవం గల దేవుని సంఘం ప్రభువా, మొదటిగా ఈ సులభకథ ప్రాంతాన్ని చూపించావు తండ్రి. ఇక్కడ నీ కార్యాలు జరగాలి ప్రభువా, నీ కార్యాలు మేము చూడాలి తండ్రి. ఇక్కడ మా తెలుగు వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా, ఎంతో మంది నీ నామం అంటే తెలియని వారు ఉన్నారు ప్రభా. వారందరూ కూడా నేను తెలుసుకోవాలి తండ్రి. వారందరినీ రాత్రి కాల సమయంలో నువ్వు దర్శించు తండ్రి. వారందరికీ నీ ప్రేరేపణ దయచేయండి. నీవే నిజమైన దేవుడని వారు తెలుసుకోవడానికి తండ్రి నీ కృప చూపించు తండ్రి, నీ కృప చూపించు ప్రభా. నీ కార్యములు జరిగించు తండ్రి. ఎందు నిమిత్తమైతే నైనా నీ సేవకుని నడిపించి ప్రభా ఇక్కడ కూటమి ఏర్పాటు చేసుకున్నావో తండ్రి, నీ పరిపూర్ణ చిత్తం జరగాలి తండ్రి. నీ పరిపూర్ణ చిత్తం జరిగించు ప్రభువా. నేను నీ కార్యములు మేము చూడాలి తండ్రి. అట్టి కృపను దయచే దేవా, నేను ఆ సహాయం దయచే తండ్రి. ఈ కూటమికి ఏ బిడ్డలు ప్రభా ఏ విధంగా సహకరించారో ప్రభా, ఏ విధంగా కష్టపడ్డారో ప్రభా నువ్వు చూస్తున్న దేవుడు తండ్రి. నువ్వు మరిచే దేవుడు కాదు ప్రభా. వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచే తండ్రి. ఇక నువ్వు నీ సేవలో బలమైన పాత్రలుగా వాడబడుటకు తండ్రి, అనేక మంది ఆత్మలనైనా నీ కొరకు సంపాదించుటకు తండ్రి నీ కృపనైనా ఈ ప్రియ బిడ్డలకు దయచే దేవా, నేను ఆ సహాయం దయచే తండ్రి. ఇక తలలో ఉంచిన ప్రతి బిడ్డను తండ్రి పేరు పేరు చొప్పున నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి బిడ్డను రక్తంలో కడుగు తండ్రి. నీ ఆత్మతో అభిషేకించు ప్రభా. నీ ఆత్మకార్యం ప్రతి బిడ్డలో జరిగించు తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరత కలిగి నీ సన్నిధికి వచ్చి ఉన్నారో ప్రభా, మాకంటే ముందుగా నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రభా ప్రతి బిడ్డ అవసరతని సమృద్ధి తీర్చుకు తండ్రి. నీ కార్యములు ప్రతి బిడ్డ చూడటానికి తండ్రి నీ కృప దయచే దేవా, నేను ఆ సహాయం దయచే తండ్రి. పేరు మాటలు పాడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా, బిడ్డలకు ఏకస్వరమును దయచే తండ్రి, ఏకాత్మను దయచే ప్రభా. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించే కృప నీ ప్రియ బిడ్డలకు దయచే తండ్రి, నేను ఆ సహాయం దయచే తండ్రి. కీర్తన భావం చదువుతున్న బిడ్డతో కూడా నువ్వు ప్రభా, అప్పటికి నీ ఆత్మ నడుపు దయచే తండ్రి. నీ అభిషేకం నీ ప్రియ బిడ్డకు దయచే దేవా, నేను ఆ సహాయం దయచే తండ్రి. ఏ బిడ్డలైతే నువ్వు చేసిన మేలు మరొక తండ్రి నీ సన్నిధిలో నీ సాక్షులుగా నిలబడతారో తండ్రి వారిని నాయన నువ్వు కనపరచు తండ్రి. ఎందుకంటే ఏ బిడ్డలైతే నన్ను కనపరుస్తారో వారిని కనపరుస్తాను సెలవించిన దేవుడు కనుక తండ్రి, నేను నీ ప్రియ బిడ్డలు నీ పక్షంగా నిలబడి ప్రభా నేను కనపరుస్తుండగా ప్రభా ఆ బిడ్డలను కనపరచు దేవా, నీ కార్యములు జరిగించు తండ్రి, నేను ఆ సహాయం దయచే తండ్రి. నీ ప్రియదాసుడు నీ పక్షంగా నిలబడుచుండగా ప్రభా, వేదనైకమయ్య గారు నీ పక్షంగా నిలబడుచుండగా ప్రభా నీనంతల ఆత్మతో అభిషేకించు తండ్రి. నీ శిలువ చాటును మరుగుపరచుకో ప్రభా, నీ మెల్లం స్వరం మాకు వినిపించు తండ్రి. మాట్లాడే దేవుడు తండ్రి, నీ వాక్యమైన దేవుడు కనుక ప్రభా నీ వాక్యం ద్వారా ఇద్దరు నాతో మాతో మాట్లాడి ప్రభా ఆ విన్న వాక్యాన్ని మా హృదయంలో ఫలింపజేసుకుని ప్రభా ఆ వాక్యానుసారం నడుచుకునే కృప మా అందరికీ దయచేయవా.
నేను ఆ సహాయం తెచ్చే తండ్రి. నువ్వు ఈ ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాల వరకు తండ్రి నువ్వే పరిశుద్ధాత్మ దేవుడిగా, గొప్ప దేవుడిగా, ఆత్మదేవుడిగా ఇక్కడ ఉండి తండ్రి నీ ఆత్మ కార్యాలు జరిగించి ఆయన మా అందరికీ ప్రభావ నీ ఆత్మ నడుపును దయచేసి నీకు మహిమకరంగా ఈ దినమని ఆరాధన జరిగించుకోమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఈ దినమని ఈ ఆరాధన ఈ కూటమిని నీ దయగల హస్తములకు అప్పచెప్పుకుంటూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసయ్య పేరిట వేడుకొని ఈ కూటమిని ఆరంభించుకుని పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో దేవునికి మహిమకరంగా కూడా మన దేవుని సన్నిధికి రావాలన్నా, మన దేవుని మందిరికి రావాలన్నా మనం ఆనందంతో సంతోషంతో మనం వస్తే మనం జీవం గల దేవుని దర్శించగలుగుతాం. మనం ఎప్పుడైనా ఏ విషయంలో అయినా హృదయపూర్వకంగా దేవుని ఒకటి కోరు వెంటనే దానికి పరిష్కారం మనకు దొరుకుతుంది. అవునా కాదండి? ఎన్నోసార్లు మీరు కూడా అనుభవించండి. అలా కాకుండా ఎవరో పిలిచారు, ఎవరో నేను అక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన కాకుండా దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, దేవుడు నా పట్ల కృప చూపించాడు, ఈ వారంతా నన్ను కాచికాచాడు, ఈ నెలంతా నన్ను కాచికాచాడు, దేవుని సన్నిధికి నేను వెళ్ళి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి, ఆయన ఇచ్చే ఆత్మ అభిషేకం నేను పొందుకోవాలని ఆశ కలిగిన వారు, అందులో జీవము గల దేవుడు, మన దేవుడు ఎవరు? జీవము గల దేవుడు. మనం ఆయనతో ఏకీపించడంలో ఆ జీవం మనలోకి కూడా వచ్చి ఆ జీవం మనల్ని నడిపించగలుగుతుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి, నువ్వు ఒక్క నిమిషం దేవుని వైపు కన్నులెత్తి చూస్తే నీ సమస్యలన్నీ కూడా ఆయన ఎదుటి నువ్వు పెట్టగలిగినవంతో దేవుడు ఆ సమస్యలన్నీ నా బిడ్డ నా వైపు చూసి నా పాదాల చెంత వదిలేసి నా బిడ్డని నేను కాపాడాలి, నా బిడ్డని నేను దర్శించాలి, నా బిడ్డ హృదయవంతులు నేను తీర్చాలని దేవుడు కూడా ఆశ కలిగి ఉంటాడు. మనం లోపల ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ మన కష్టాన్ని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మర్చిపోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆనందంగా గడపాలి, దేవుణ్ణి ఆనందంగా మనం స్తుతించే వారంగా ఉండాలి, సంతోషంతో ఆయన గణపరిచే వారంగా ఉన్నప్పుడు మన దేవుడు జీవం గల దేవుడు కాబట్టి ఆ జీవం ఉన్న దేవుని మనం దర్శిస్తాం. ఏదో విగ్రహారాలక లేదా బొమ్మలక మనం పూజించుకున్నాం. మన దేవుడు ఎవరంటే జీవం గల దేవుడు. అలాగే 4 మాటలో కూడా ఒక మాట ఉంచండి, నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నివసించేవారు ఎవరంటే ధన్యులు, వారు నిత్యము స్తుతించేవారుగా. మందిరంలోకి వచ్చాం, కానీ చాలా మంది మౌనంగా ఉంటారు, అనాలోచనగా ఉంటారు, ఎప్పుడో ఆలోచన చేసుకుంటూ ఉంటారు, ఏదో బాధలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. కానీ మన మందిరంలోకి వచ్చిన తర్వాత మన దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, గతకాలం అంతా ఆయన మనం కాచి కాపాడు, ఆయన కృప లేని క్షణం కూడా మనం లేవు. ఎంతో మంది మన కళ్ళ ముందరే క్షణకాలంలో మన ముందర లేకుండా పోతున్నారు, ఈ భూలోకంలో కూడా లేకుండా పోతున్నారు, క్షణకాలంలో యాక్సిడెంట్ రూపంలో లేదా జబ్బు రూపంలో పడిపోతారు. కానీ ఆయన కృప మన మీద ఉంది కాబట్టి, ఆయన కృప ఎల్లవెల్లా మనం కాచి కాపాడి భద్రపరుస్తుంది కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి అంటే దేవుని స్తుతించడం, ఆయన మందిరంలోకి రావడం, దేవుని స్తుతించే వరంగా ఉండాలి. మనం ఏదైనా ఆయన తిరిగి ఒక వస్తువు ఇస్తాం, ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొంటాం, మనం ఏం చెల్లిస్తాం? వెల చెల్లిస్తాం, అవునా? మనం డబ్బులు ఇస్తాం, అది. కానీ మన దేవుడు మనం కాచి కాపాడడానికి మనం ఏమి తెలియగలుగుతాం అంటే ఆయన స్తుతించడమే. అది గుర్తుపెట్టుకోవాలి. అదే 10వ చరణంలో ఒక మాట చూడండి, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనం ఒక మందిరంలోకి రావాలంటే ఎంతమంది ఫోన్లు చేస్తాం, అవునా? మిమ్మల్ని అందరినీ మందిరంలోకి రావాలంటే మీకోసం బస్సులు పెట్టడం, మీకు అనేక మంది ఫోన్లు చేయడం, ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేయడం, అమ్మగారు ఫోన్ చేయడం, లేదా ఆ ప్రాంతాలలో ఫోన్ చేయడం, ఇవన్నీ చేస్తాం. కానీ మనము దేవుని బిడ్డలంగా, దేవుని ఎరిగిన వారంగా, దేవుడి కృప పొందుకునే వారంగా మనం ఒక మనిషికి ఫోన్ చేసి ఒక మనిషిని దేవుని సన్నిధికి నడిపించాలి. అది మనం నేర్చుకోవాలి. దయతో ఈ మాట బాగా గుర్తు చేసుకోండి. నేను వెళ్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి, నేను ఎన్ని ఆత్మలు దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నాను, నేను రేపు వచ్చే శుక్రవారానికి ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నాను. ఇక్కడ ఈ శిల్పకట్ట ప్రాంతంలో జీవం గల దేవుని సంఘం ఏర్పాటు కాకముందే జీవం గల దేవుని సంఘం అంటే నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఈ ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నా. అమ్ముంది మొట్టమొదటి జీవం గల దేవుని సంఘం ఫలమామ
ఆమె ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఇందాక కూడా ప్రార్థన చేసి కూడా ఆమె గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే స్టార్టింగ్ చాలా మంది ఈ ప్రాంతంలో పరిచయం అయ్యారు, చాలా మంది వెనకబడిపోయారు, చాలా మంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. కానీ అమ్మను మటుకు దేవుడు అలా నిలబెట్టున్నాడు. ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే ఈ ఏరియాలో మాకు దేవుడు ద్వారం తెచ్చింది, వాళ్ళ ఇంట్లోనే. అలా ఇప్పుడు కొంతమందిని దేవుడు ఎంచుకున్నాడు ఈ ప్రాంతంలో, కొంతమందికి భారం పెట్టాడు. ఒక్క మనిషి భారం ద్వారా ఎంతమందిని దేవుడు సన్నిధికి నడిపిస్తుంది అనేది నేను ఒక సాక్షిని. అయితే నాలాగా అలాగే కుమారి వాళ్ళు కానీ, లేదా అమ్మ కానీ, లేదా ఇంకో కుమారి, వీళ్ళు ఒకరికొకరు ఐక్యంగా, ఇప్పుడు చాలా మంది ఐక్యత లేక దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు కూడా దూరం అవుతున్నారు, మన మాట తీరు కానీ, మన ప్రవర్తన వాళ్ళు కానీ. కానీ ఇక్కడ వాళ్ళు ఒక ఐక్యతగా వాళ్ళందరూ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే అందరూ ఒక మాట మీదకి వస్తున్నారు. అది చాలా ముఖ్యం సంఘంలో. అందరూ ఒక మాట మీదకి ఒక కార్యక్రమం అంటే ఇది నా పని, ఇది నా దేవుడి పని, దేవుడి పని చేయడం నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను అని తలంచాలుగానే నేను చేస్తే నాకేమవుతుంది, నేను చేస్తే నాకేమొస్తుంది అనే భావన కలిగి ఉండదు. రెండోది ఇంకొక మైనస్ ఏముంటుందంటే సంఘంలో చాలా చోట్ల, మన సంఘమే కాదు చాలా సందర్భాల్లో, అంటే దేవుడి పని చేయడానికి సాతానుడు ఎవరో ఒకరు లేక దూరి అది ఆటంకపరుస్తూ ఉంటాడు. మనకేందిలే వాళ్ళు చేసుకుంటారులే అని చేసేవాళ్ళని కూడా చేయనీయకుండా చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఇది నా పని, నా దేవుడు నన్ను కాచి కాపాడుతున్నాడు, నా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు, నాకు అనారోగ్యం బారిపడకుండా నన్ను కాపాడుతున్నాడు, నాకు మంచి ఆరోగ్యంతో నింపాడు, నా కుటుంబాన్ని జీవం గల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అది జ్ఞాపకం చేసుకోలే. దేవుడు మన జీవితంలో ఏది మేలు చేశాడో అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి ఏదైనా తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయడానికి. అలాగే నేను నాతో పాటు ఒక బిడ్డను నేను రక్షణలోకి నడిపించాలి. ఒకనొకప్పుడు నా జీవితం ఇంత ఎక్కడో మూడు బారిపోయి ఉండింది, ఎక్కడో పాపంలోనో ఘోరంలోనో పడిపోయినాను. అలాంటి వ్యక్తిని నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నేను కూడా ఒక మనిషిని రక్షణలోకి నడిపించాలి అనే భావన మనలో నిజంగా కలిగితే, మీరు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఒక మనిషి ఒక రక్షణ లేని వ్యక్తిని మీరు నడిపించి మందిరంలోకి ఆ మనిషి రక్షణ పొందుకుని ఆ మనిషి దేవుడు ఎదుగుతుంటే దాంట్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. నేను ఒకనొకప్పుడు ఉండేవాళ్ళలో మైదానంలో కుమారుని చూస్తున్నా, ఆమె ఎవరో తెలియదు నాకు. ఇదే మాదిరి ఒక గృహ కూటమిలోకి వెళ్ళాను ఒకరోజు. ఆ ప్రార్థనలో నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించింది, నాకు అడుగుచ్చి ప్రార్థన చేసుకుంది. అమ్మ దేవుడు నిన్ను వాడుకుంటాడు తల్లి అన్న. దేవుడు నిజంగానే ఆ బిడ్డను వాడుకుంటున్నాడు. అంటే ఒక బిడ్డ ఆశపడుతుంది. ఆమె ప్రార్థనలో నేను గమనించాను, ఆమె దేవుడి కోసం కన్నీరు గాడుస్తుంది. నాకు మళ్ళీ ప్రార్థన చేసేప్పుడు కూడా నాకు ఆ బిడ్డ మీద ప్రేరేపణ ఇచ్చింది. కానీ దాన్ని దేవుడిచ్చిన ఆ కృపను మనం పోగొట్టుకునేవారు కాబట్టి, నిజంగా దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేయాలని ఆశ పుట్టిస్తాడు మనం ఆశ కలిగినప్పుడు. కానీ దేవుడిచ్చిన కృపను పోగొట్టుకోకూడదు, మనం దాన్ని దూరం చేసుకోకూడదు. దానికి ఇంకా అణిగిమణిగి, దానికి ఇంకా లోబడి నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నేను ఏ పాటి దాన్ని, నాకు చదువు లేదు ఏమీ లేదు, కానీ దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఆయన పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు అని దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుడి కోసంగా నమ్మకంగా పాటుపడితే ఇంకా నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. ఇంకా అనేక మంది ఒక మాదిరికరమైన బిడ్డగా నిలబడతాడు. ఎక్కడైతే నువ్వు అవమానాలు పొందావో అక్కడే నేను దేవుడు తల ఎత్తి పైకి నీ కుటుంబంలో, నీ సమాజంలో నేను గొప్ప వ్యక్తిగా చూస్తాడు. అలా కాకుండా నాకు మించినోడు లేదులే, నాకు సంఘంలో విలువ లేదులే, ఇవన్నీ పర్సనల్. కానీ ఎప్పుడు మనం కనెక్షన్ చేసుకోవాలంటే దేవుడు నాకేం చేశాడు, నేను దేవుడికి ఏం చేస్తున్నాను, ఇది మాత్రమే చూడాలా. నా కుడి పక్కన ఎవరు ఉన్నారా, నా ఎడ పక్కన ఎవరు ఉన్నారా, నా ఎదుట ఎవరు ఉన్నారా, నన్ను ఎవరు ఏం మాటలు మాట్లాడినారా, ఏవి మనం చూడకూడదు. ఏవి చూసినా కూడా సంఘంలో మనం ముందుకు రాం. నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటాను, మనం చూడాల్సింది ఎవరంటే మన ప్రభువును. ఆయన శిలువలో మన కొరకు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, మన కొరకు ఎంతగా ఆయన రక్తాన్ని కార్చాడు, మన కొరకు ఎంతగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది చూసే వరకే మన జీవితం ముందుకు సాగుతుంది. కానీ అలా కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారిని మనం చూసినా, మన చుట్టుపక్కల వాళ్ళ మాటలు మనం విన్నా, మన మాటలు ఎదుటివన్నీ బలపరిచేటట్టుగా ఉండాలి, చించివేసేటట్టుగా ఉండకూడదు. అయితే ఈ మాటలు నేను ఎందుకు ఈ ప్రాంతంలో చెప్పాల్సి వస్తుందంటే, ఈ ప్రాంతం మీద నాకు ఎక్కువ భారం ఉంది. ఈ ప్రాంతంలో చాలా మంది మన తెలుగు వారు ఉన్నారు, నిజంగా కూడా దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో. దేవుడి కోసం ఎంతో చేసేవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. కానీ వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు లేరు, వాళ్ళు ముందుకు నడిపించేవాళ్ళు లేరు. వాళ్ళు కొన్ని మాటలు చెప్పి, బలమైన మాటలు చెప్పి, దేవుడి మాటలు చెప్పి, దేవుడి ప్రేమను చూపించి ముందుకు నడిపించేవాళ్ళు తక్కువగా ఉన్నారు. మనమే చూస్తాం, మన జీవం గల దేవుని సంఘంగా చూస్తాం. ఒకనొకప్పుడు ఈ సెలవుగట్ట ప్రాంతంలో 3-4 వస్తే కష్టంగా ఉండింది. అలాంటిది కొంతమంది బిడ్డలను దేవుడు ప్రేరేపించి, కొంతమంది బిడ్డలను దేవుడు నిలబెట్టుకుని వాళ్ళకి భారాన్ని కలిగించి ఈరోజు ఎంతమందిని 2 బస్సులు 3 బస్సులు కూడా తీసుకొచ్చే పరిస్థితి దేవుడు ఏర్పరిచాడంటే ఒక మనిషిని దేవుడు పట్టుకున్నాడు కాబట్టి. అలాగే మనం కూడా మీరున్న ప్రాంతంలో, మీరున్న చుట్టుపక్కల మీరు ఒక భారం కలిగి ఉంటే, నేను చెప్పాను కదా, నా ఆత్మీయ తండ్రి నా పక్కనే ఉన్నాడు,
నేను దేవుడికి రక్షణ వచ్చిన తర్వాత ఎంతగా నేను దేవుడిలో ఉపయోగపడ్డా తెలుసు. కానీ నేను కూడా నేను ఏదైతే ఇప్పుడు మీకు మాటలు చెప్పానో ఆ మాటలు నేను వినకుండా ఆ రోజు సేవకుడికి మాట్లాడకుండా అక్కడ పరిస్థితులు చూసి నేను దేవుడికి దూరంగా ఉన్నాను. చాలా సందర్భాలు ఈ మాట చెప్పాను. 7 సంవత్సరాలు నేను దేవుడి మందిరానికి దూరంగా ఉన్నాను. ఒక రోజు 2 రోజులు 7 సంవత్సరాలు. మళ్ళీ అయ్యగారు పరిచయం అయిన తర్వాత అయ్యగారు నన్ను ఎంతో మోటివేట్ చేసి, అది కాదు నన్ను ఎన్నో రాత్రులు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు నా హృదయంలో పెట్టుకొని, నా మైండ్లో పెట్టుకొని దాని ప్రకారం ముందుకు నడిచాను. మళ్ళీ లోకం వైపు కానీ లోకం బిడ్డల మాటలు కానీ ఎవరు సంఘంలో కూడా నన్ను ఎంతో మంది అన్ని ఉంటారు, ఎంతో మంది ఎన్నో విధాలుగా బాధించుంటారు. నేను ఏవి పట్టించుకోవాలా, ఎందుకంటే నా సెలవులో నా ప్రభు ఏం చేశాడు నా కోసం అదే చూశాను, కానీ మనకు వైపు నేను చూడలేదు. కాబట్టి నా అనుభవపూర్వకంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే, సంఘంలో వస్తూ ఉంటాయి. కుటుంబంలో మనం 4 ఉంటే ఆ 4లోనే ఏ వస్తూ ఉంటాయి, కానీ సంఘంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఏవి మీరు పట్టించుకోకండి. నా దేవుడు నా పట్ల ఏం చేశాడు, నా కుటుంబంలో ఏం చేశాడు, నా దేవునికి నేను ఏమి చెల్లించాలి, ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు కొనసాగితే ఈ స్థలంలో కాదు, ఈ సులభగత ప్రాంతం నుంచి అనేక మంది మన దేవుని సంఘానికి వస్తారు. రెండోది మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంటి, శాఖోపశాఖగా ఈ సంఘాన్ని విస్తరింపజేస్తాను. అలా విస్తరింప చేయాలని ఆయనకు ఆశ ఉంది. మనం ప్రయత్నం చేయాల, ఎందుకంటే సరైన ముందుకు రాలా. ఒంటరోడిని ఏమని చేయగలుగుతాను. అందుకే మనం అందరం కూడా ఈ కుటుంబం ద్వారా నేను నేర్చుకోవాల్సిన మాటలు ఏంటంటే, నా వంతు నేను ప్రయత్నం చేయాలి. నన్ను దేవుడు ఒక విషయంలో పాటల్లోనా లేదా పరిచయలోనా లేదా వాక్యం చదివే దాంట్లో దేంట్లో నేను దేవుడు నీకు ప్రేరేపణించి దేంట్లో నిన్ను తలగా నిలబెట్టాడో దాన్ని పోగొట్టుకోకుండా, ఆ కృపను పోగొట్టుకోకుండా మనం ముందుకు నడిస్తే దేవుడు బలంగా వాడుకుంటాడు. ఎక్కడైతే నువ్వు దీనస్థితిలో కనిపిస్తున్నావో అక్కడే నిన్ను దేవుడు పైకెత్తి అనేక మందికి నిన్ను ఒక మాదిరిగా బిడ్డగా నిలబెడతాడు. చాలా మంది కొంతమంది సంఘంలోకి ఎలా వచ్చారో అలాగే ఇంకా కొన్ని కష్టాల్లో కొన్ని బాధలతో ఉంటారు. వాళ్ళు నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, నాకే ఎన్నుకునే కష్టం అంటే ఒక్కటి నువ్వు గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుడికి ఎలా ఉన్నావు, నువ్వు దేవుడి పట్ల ఎలా కలిగి ఉన్నావు. ప్రభువా, నువ్వు నీకు ఆశీర్వాదించడానికి ఏది కుదవలేదు. మన దేవుడి మనుషుల కన్నా కొంతవరకే సహాయం చేయగలుగుతారు. మన దేవుడు ఎంతవరకైనా సహాయం చేయగలుగుతారు, ఎంతవరకైనా ఆయన కృప మన పట్ల చూపించగలుగుతారు. ఎలాంటి కష్టం నుంచి అయినా విడిపించగలుగుతారు. అది నువ్వు మోకాళ్ళు గురించి ప్రార్థన చేసి, ఇదిగో నేను ఈ కష్టంలో ఉన్నాను, ఇదిగో నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఇదిగో ఈ శ్రమలో ఉన్నాను, నీకు అసాధ్యమంటూ ఏది లేదు ప్రభువా, నన్ను కరుణించు, నన్ను కనికరించు, నాలో ఉన్న బలహీనత ఏదైనా ఉంటే తీసిడి, నేను ఇంకా నీ మీద ఆధారపడలేకనే ఉన్నానేమో, నీ మీద ఆధారపడే కృప నాకు దయచేతంటేనే నువ్వు దేవుని సన్నిధిలో కన్నా మొరపెట్టుకుంటే నిజంగా దేవుడు నిన్ను పైకెత్తాడు, నీకున్న ప్రతి సమస్యను తెచ్చాడు. నేను ఒకటంట, జీవము గల దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ధన్యులు. ఈ దినమున ఆయన మందిరంలో నివసించేవారు ధన్యులని అంటారు. ఆయన మందిరమే జీవం గల దేవుని సంఘం కాబట్టి జీవం గల దేవుని సంఘంలో ఉన్న బిడ్డలు ధన్యులు 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 100% దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న బిడ్డలను దేవుడు ధన్యులని ఎందుకు అన్నాడంటే, అనేక మంది ఆత్మపూర్ణుల మధ్యకి తీసుకొచ్చాడు. అనేక మంది ద్వారా ఆయన మాటలు మీకు వినిపించాడు. ఎవరికి లేని ధన్యత జీవం గల దేవుని సంఘానికి మీకు అందించాడు. అది మనం కాపాడుకోవాలి. దాని మీద మనం ప్రయాస కలిగి పాటుపడి ఇంకా మన సంఘాన్ని అనేక మందికి ఒక మాదిరికరమైన సంఘంగా, అనేక మందిలో ఒక మాదిరిపోయిన బిడ్డలుగా కనపడే వారంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకుండా చిన్న అయ్యగారు మన ఇద్దరు ఉన్నారు కాబట్టి దేవుడి మాటను జీవించింది. స్తుతి ఆరాధన ద్వారా మహిమపరచబడిన దేవుడు, స్తుతింపదగిన దేవుడు, ఆరాధింపదగిన దేవుడు, పూజ్యనేయుడు, ఘననేయుడు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరు మౌనంగా ఉంటుంది, ఎవరు అనావశ్యంగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ నోరు చేసి దేవుడిని స్తుతిద్దాం, గణపడతాం, మహిమపడతాం, ఆరాధిస్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని నిత్యమంతా పొడబడుచున్న మా దేవ, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవ, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఆది అంతమున దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇస్సాకు దేవా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. యాకోబు దేవా, నీకే స్తుతి
స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఎంత కృపగల దేవుడు తండ్రి, ఎంత దయగల దేవుడు తండ్రి, ఎంత జాలిగల దేవుడు దేవా, ఎంత ప్రేమమయుడు తండ్రి, ఎంత కృపామయుడు దేవా. యేసు రాజా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, ఉద్రేక దేవా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నువ్వు చేసిన ఉపకారంలో దేనిని మరొకటికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు. నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. యేసు రాజా నీకే వందనాలు, యేసు రాజా నీకే వందనాలు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. మన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. మన సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అనసాంతములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అనసాంతములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. ఆకాశములోని మనాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశములోని మనాను పంపిన దేవుని స్తుతించెదము. మనలోని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. మనలోని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే చెదము. 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికే ఎంత దయగల దేవుడు, ఎంత జాలిగల దేవుడు, ఎంత ప్రేమమయుడు, ఎంత కృపామయుడు దేవుడు. పిలిచిన వెంటనే పలికిన దేవుడు తండ్రి. ఇదిగో మా మధ్యలో ఉన్న ప్రభా, నీ ఆత్మ కార్యములు జరిగిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇప్పుడున్న ప్రతి బిడ్డను దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీ వెలుగు ఇక్కడ ప్రకాశింపజేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ సులేబేకాత ప్రాంతం మీద ప్రభా నీ వెలుగును ప్రకాశింపజేస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఈ సులేబేకాత ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇక్కడ నీ
ఆత్మ కార్యములు జరిగిస్తున్న దేవా నీ స్తోత్రములు తండ్రి. ప్రతి బిడ్డను రక్షణలోకి నడిపిస్తున్న దేవా నామం అంటే తెలియని బిడ్డలు ప్రభా నీ మందిరంలోకి పరిగెట్టుకుంటూ రావడానికి తండ్రి కృప చూపిస్తున్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్తుతులు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను పేరు చొప్పున దర్శించి ప్రభా మన హృదయాల్లో నీ కార్యాలు జరిగిస్తున్న దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే బలహీనులుగా వచ్చారో ప్రభా యేసు నామములో బలపరుస్తున్న దేవా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డను పేరు చొప్పున దర్శించి నీ ఆత్మతో అభిషేకించి నీ ఆత్మ కార్యాలు జరిగించిన దాన్ని బట్టి నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఇంతవరకు మాతో ఉండి మా మధ్య నుండి మా ఆరాధనపై నువ్వు ఆశ్రయమైనందుకు నీకే కృతజ్ఞతాసులు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ నేను ఇంతవరకు మాతో ఉండి మా ఆరాధనపై నువ్వు ఆశ్రయమైనందుకు మరొకసారి నీ కృతజ్ఞతాసులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించట్లంత వేడుకొని ఈ చిన్ని ఆరాధన నీకు సమర్పించుకుని నా పరమ తండ్రి. హల్లెలూయా. గట్టిగా తప్పట్లు కొట్టి మన దేవుడు అందరికి వించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియపరులకు తండ్రి మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామం కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నాయన. ఈ రోజు ఈ స్థలమందు ప్రభా విసులుబే కాతులు నాయన ఇంత చక్కటి ఆరాధన జరుగుతుందని ప్రభా మేము వస్తామని ఈ రోజు వరకు మాకు తెలియదయ్యా. కానీ మీరు ముందుగా ఎరిగిన వారు ఉన్నారు తండ్రి. అయ్యా ఈ స్థలములో ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చిన వారు మీరై ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడిక జరుగుట నాయన ఈ ప్రాంత ప్రజలందరికీ దీవెనకరంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు నాయన. ఇగో ప్రభా అనేక మందిని రక్షణలోనికి నడిపించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాంతంలో నూతన ఉజ్జీవాన్ని మీరు తీసుకొస్తున్నందుకు వందనాలు నాయన. గొప్ప దేవుడానికి వందనాలు. ఆత్మ సంపూర్ణానికి స్తోత్రాలు. మా మధ్య నీవు సంచరించుచున్న దేవుడిగా మీరు నారు తండ్రి. అందును బట్టి మీకు వందనములు నాయన. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నారు నాయన. అయ్యా నీకు వందనాలు. దైవజనులు వేదనాయకమయ్య గారు ఇండియా దేశం నుండి మా మధ్యకి రావడానికి మీరు ఎంతగానో కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ ప్రాంతంలో వారు అడుగుపెట్టుట నాయన ఈ జీవగల దేవుని సంఘ పరిచర్యలు దీవెనకరంగా మార్చబోతున్నందుకు స్తోత్రాలు. మీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే నాయన ఇలాంటి కూడికలు ప్రభా రాను దినాల్లో మరింత ఉధృతంగా ఈ స్థలంలో జరగడానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే జీవగల దేవుని సంఘం తరపున ఒక బ్రాంచ్ సంఘం ఇక్కడ ఏర్పాటు అవడానికి మీరు కృపా ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ రాకడ కొరకు ఈ ప్రాంతము నుండి నాయన కొన్ని ఆత్మలు మీ కొరకు సంపాదించే భాగ్యము దయచేయండి. నిలబడుచుండగా నాయన వాక్య వర్తమాన సందేశాన్ని మీరు మాకు అందించి ఈ నామానికి మహిమ తెచ్చుకునమని నాజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టటానికి వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. ఈ వాక్య భాగములో మనం చూస్తే గాని ఇది కొరహు యొక్క కుమారులు రచించినటువంటి అధ్యాయం. ఇది బైబిల్ గ్రంథంలో 73 కీర్తనలు దావీదు రచించాడు. ఎన్ని కీర్తనలు? 73. అయితే ఆసాపు 12 కీర్తనలు రచించాడు. ఆసాపు ఎన్ని? 12.
కొరహు యొక్క కుమారులు 10 కీర్తనలు రచించారు. కొరహు యొక్క కుమారులు 10 రచించారు. సొలొమోను 2 కీర్తనలు రచించాడు. మోషే 1 కీర్తన రచించాడు. హేమాను 1 కీర్తన రచించాడు. ఏతాను 1 కీర్తన రచించాడు. మొత్తము లెక్క పెడితే ఎన్నొచ్చాయి? 100. మొత్తం ఎన్నిమా? దావీదు ఎన్ని? 83. 78. ఆసాపు కొరహు కుమారులు, సొలొమోను, ఇంకా ఏతాను, హేమాను, మోషే ఒక్కొక్కరు మొత్తం లెక్క పెడితే 100 కీర్తనలు. మొత్తం బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు. ఈ 150 కీర్తనల్లో 100 కీర్తనలు ఎవరు రచించారో బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇక మిగిలి ఉన్న 50 కీర్తనలు ఎవరు రచించారో అసలుకి ఇది వరకు కూడా బైబిల్ పండితులు కూడా తెలియదు. 50 కీర్తనలు ఎవరు రచించారో బైబిల్ పండితులు కూడా తెలియదు. అయితే దీని దేవుడు రహస్యంగా పెట్టేశాడు. ఇప్పుడు తెలియపరచబడినది మనది, రహస్యాలన్నీ దేవుడి. ఏదైనా రహస్యం ఉందంటే దేవుడికి చెందుతుంది, దేవుడికి. ఏదైనా మనకి తెలియపరచబడ్డది అంటే అది మనకు తెలియపరచబడింది. అయితే ఇక్కడ కొరహు యొక్క కుమారులు ఏమంటున్నారు అంటే, యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకొలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికెను అని మనకు రాయబడింది. ఇక్కడ వాక్య భాగములో చూస్తే గాన కొరహు యొక్క కుమారులు వారి జీవితాన్ని దేనికి పోల్చుకుంటున్నారు అంటే పిచ్చుకలకు పోల్చుకుంటున్నారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నది, యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము దొరికెను అంటున్నారు. అయితే వీళ్ళు ఎందుకు పిచ్చుకలకు మార్చుకుంటున్నారు అంటే వారి జీవితాలు పిచ్చుకకు పోల్చుకుని వాళ్ళు నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము దొరికెను అని మనకు చెప్పబడుతున్నది. అంటే ఆ పిచ్చుకలకు వీరు పోల్చుకుంటూ మాట్లాడుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో పిచ్చుకల గురించి మనం ఆలోచిస్తే ఒక వాక్యాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము 29లో ఒక మాట రాస్తారు. మత్తయి 10:29. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా చాలు. వాక్యంలో ఏముంది? ఒక కాసుకు ఎన్ని అమ్మబడతాయి తల్లి? 2 పిచ్చుకలు. ఒక కాసు మనం ఇస్తే ఆ ఒక కాసుకు ఎన్ని పిచ్చుకలు వస్తాయి? 2 పిచ్చుకలు. అయితే లూకాసు వార్తలో మీరు చూస్తే గాన అదే మనం 12వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూడండి. లూకా 12:6లో 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. ఇప్పుడు 2 కాసులు ఇస్తే ఇక్కడ ఎన్ని వస్తాయి తల్లి? 5. మొదట చదువుకున్న దానిలో ఒక కాసుకి ఎంత? 2 పిచ్చుకలు. ఇప్పుడు దీంతో మనం చూస్తే గాన 2 కాసులకి ఎంత? 5. ఇప్పుడు కాసుకు 2 పిచ్చుకలైతే 2 కాసుకు 4 కదా. ఇప్పుడు అదనంగా ఎన్ని ఉన్నాయి? 1 అదనంగా. దీని అర్థం ఏమిటి అంటే, మీరు బంగారు షాప్కి వెళ్ళారు అనుకో, అక్కడికి వెళ్ళి అయ్యా 100 గ్రాములు బంగారు కావాలని అడిగారు. వాడు 100 గ్రాములు రాయి పక్కన పెట్టి ఇక 100 గ్రాములు సరిపడినటువంటి బంగారు పెట్టి కరెక్ట్ గా ఇస్తారు. అప్పుడు మీరేంటారు? ఏమయ్యా 100 కరెక్ట్ గా ఇస్తున్నావు, 1 గ్రాము కొసరైకూడదా నువ్వు అని అడుగుతారు అదనంగా. ఇది అదనముగా ఒక పిచ్చుక ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కొరహు యొక్క కుమారులు కూడా ఏమంటున్నారంటే, ఓ యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ పిచ్చుకలకు నివాసము దొరికెను అని అంటున్నారు.
అంటే ఈ కొరహు యొక్క కుమారులు పిచ్చుకకు పోల్చుకుంటూ ఉంటున్నారు. పిచ్చుక ఏ విధంగా అల్పమైనదో మేము కూడా అల్పమైన వారము. పిచ్చుక ఏ విధంగా ఎన్నిక లేనిదో మేము కూడా ఎన్నిక లేని వారము. పిచ్చుక ఏ విధంగా విలువ లేనిదో మేము కూడా విలువ లేని వారము అని తమ్ము తాము తగ్గించుకుని వారు పిచ్చుకకు పోల్చుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు కొరహు యొక్క కుమారులు గురించి మనం ఆలోచిస్తే, కొరహు ఎలాంటి వాడు అంటే అతడు తన కుమారుల వలె తాను దేవుని దగ్గర తన్ను తానుగా తగ్గించుకున్న వ్యక్తి మాత్రము కాదు. కొరహు మాత్రము తన్ను తానుగా హెచ్చించుకోగలిగాడు. తనకు పుట్టినటువంటి కుమారుల జీవితం వేరు, అయితే తండ్రిగా తన జీవితం వేరుగా ఉండగలిగాడు. ఇక్కడ కొరహు ఏం చేశాడు అంటే దేవునినైనా కాని, లేక దేవుడు నియమించినటువంటి మోషేను కాని, లేక దేవుడు మోషేకిచ్చిన నాయకత్వాన్ని కాని, లేక ధర్మశాస్త్రాన్ని కాని ఎక్కడ కాని గౌరవించి దాన్ని సన్మానించి దానికి పూర్తిగా విధేయత చూపి భయపడి జీవించిన వ్యక్తి కొరహు కాదు. కొరహు ఏం చేశాడు అంటే ఇశ్రాయేలు యొక్క సమాజము దరిదాపు 20 లక్షల మంది పైన ఉంటున్నారు. ఈ 20 లక్షల మందికి పైన ఉన్న వీరందరినీ కూడా మోషే నాయకత్వం కింద ఉన్నవాళ్ళు. మోషే వీళ్ళందరినీ కూడా చక్కగా నడిపించగలిగాడు. అయితే నడిపించే కాలములో ఈ కొరహు ఏం చేశాడంటే 250 మంది వ్యక్తులను ఆ సమాజములో నుండి వేరు చేసేసి అక్కడ దేవునికైనా కాని, మోషేకైనా కాని, మోషేకు దేవుడిచ్చిన నాయకత్వానికైనా కాని అతడు ఎదిరించి అక్కడ నిలబడగలిగాడు. ఎవరమా? కొరహు అనేటువంటి వ్యక్తి. అయితే కొరహులో ఏం కనిపిస్తున్నది అంటే తన్ను తానుగా హెచ్చించుకోవడం. కొరహులో ఏముంది? తన్ను తానుగా హెచ్చించుకోవడం. అటువంటి హెచ్చింపుగలిగినటువంటి గుణము కొరహులో ఉంది కాబట్టి ఆ రోజున మోషేకు దేవునికి విరోధంగా ఆ సమాజములో నుండి 250 మందిని ప్రత్యేకించి వేరైపోయాడు. అది దేవుని యొక్క దృష్టికి ఏమాత్రము మంచిది కాదు. సరే, తన్ను తానుగా హెచ్చించుకున్న కారణాన్ని బట్టి దాని ఫలితం ఏమైంది అంటే తానిక భూమి మీద జీవించకుండా దేవుడు అతన్ని మరుగు చేసేశాడు. అతడు తీసుకుని వెళ్లిన వారిని కూడా మరుగు చేసేశాడు. అంటే వాళ్ళ కన్ను చాలించేశారు దేవుడు వారి మీద చూపిన ఉగ్రతను బట్టి. సరే, వాళ్ళ కథ అలా ఉండిపోయి. అయితే కొరహు యొక్క కుమారుల పరిస్థితిని చూస్తే గాన తమ తండ్రి వలె ఎక్కడ కాని వీరు హెచ్చించుకున్నవారు మాత్రము తమ తండ్రిలాగా ఎక్కడ కాని కొరహు యొక్క కుమారులు తగ్గింపు జీవితం వారిలో కనిపిస్తున్నది. తండ్రి హెచ్చించుకున్నాడు. తండ్రి యొక్క కుమారులైనటువంటి కొరహు యొక్క కుమారులు మాత్రం ఏమయ్యారు? అక్కడ తగ్గించుకోగలిగారు. అందుకని పిచ్చుక అనేటువంటిది ఎలా అల్పమైనదో, ఎన్నిక లేనిదో, విలువ లేనిదో, అదేవిధంగా మా జీవితాలు కూడా ప్రభా మీ దృష్టిలో విలువ లేనిది, ఎన్నిక లేని వారము అని తమ్ము తాముగా తగ్గించుకున్న జీవితము వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు పిచ్చుకునికి ఎక్కడి నివాసము? బలిపీఠము అంటున్నాం. ఇప్పుడు బలిపీఠము అనేటువంటిది అది దేనికి మనం పోల్చవచ్చు అంటే మన నిమిత్తం బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి బలిపీఠము పోల్చవచ్చు. యేసుక్రీస్తు మన నిమిత్తం ఏమయ్యాడు? తల్లి బలి అయిపోయాడు. కాబట్టి ఇక్కడ బలిపీఠము కనిపిస్తున్నది అంటే మన నిమిత్తం బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తుంది ఆ బలిపీఠము. బలిపీఠాన్ని బలిపీఠంగా మనం అర్థము చేసుకోకూడదు. బలిపీఠము ఎవరికి పోల్చబడ్డది? దేవునికి పోల్చబడ్డది. కాబట్టి వీళ్ళు అంటున్నారు కొరహు యొక్క కుమారులు బలిపీఠమునకు పోల్చబడినటువంటి దేవుని దగ్గరే మేము పిచ్చుకలలాగా అనగా మమ్ము మేము తగ్గించుకుని ఉంటున్నామని
వారు ఇలాగ తెలియపరుస్తూ రాస్తూ ఉంటున్నారు వాళ్ళు ఈ యొక్క అధ్యాయాన్ని. ఇప్పుడు మీరంతా దేవుని బిడ్డలన్నారు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గర ఎన్నిక లేని వారము, మనమంతా విలువ లేని వారం, మనమంతా అల్పమైనటువంటి వ్యక్తులు. అయితే అలాంటి మనలను దేవుడు ఏం చేశాడు అంటే ఎన్నిక చేసుకున్నాడు. అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకోగలిగాడు. ఏర్పరచుకొని మనమందరం కూడా దేవునితో కూడా ఒక సహవాసము కలిగి ఆయనతో కూడా మనం నివాసం చేయటానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇవ్వగలిగాడు. ఇప్పుడు దేవుని వాక్యానికైనా లేక దేవునికైనా మనం పూర్తిగా విధేయత కలిగి జీవించేటువంటి జీవితం కొరహు యొక్క కుమారుల్లాగా దేవుడు మనకివ్వగలిగాడు. చాలా మంది మీరు చూడండి, దేవునికి భయపడరు, వాక్యాన్ని వింటూ ఉంటారు, కానీ వాక్యానికి కూడా ఏమాత్రం కానీ భయపడరు. అయితే వాక్యానికి భయపడక దేవునికి భయపడకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే వాక్యాన్ని దేవుని ఎదిరించేవాళ్ళు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఎదిరిస్తామో వాళ్ళు ఏమున్నట్లు దేవునిని కానీ వాక్యాన్ని కానీ ఎదిరించకుండా దేవుని దగ్గర వాక్యం దగ్గర మనము తగ్గించుకుని ఒక విధేయత కలిగి జీవించిన వారుగా మనం ఉంటున్నాము అంటే గాను నిజంగా దేవుని దగ్గర మనం తగ్గించుకున్న వారమా కాదా? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము ఎదిరించడం జరుగుతుందో అప్పుడు మనలో ఏమున్నట్లు హెచ్చింపు స్వభావం ఉన్నట్లే అన్నమాట. చాలా మంది జీవితాలు ఆ విధంగా ఉంటాయి. అయితే ఎప్పుడు కానీ మన జీవితంలో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర వాక్యం దగ్గర మనము తగ్గించుకుంటున్నామంటే ఆ వాక్యానికి దేవునికి లోబడుతున్నాము, ఆ దేవునికి వాక్యానికి విధేయత చూపుతున్నాము. ఇటువంటి జీవితము మనకు ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే గాన బైబిల్లో ఏముంది అంటే ఇక్కడ కీర్తన భాగాన్ని చూస్తే దేవుని వాక్యానికి భయపడకుండా జీవించినటువంటి వ్యక్తుల పరిస్థితిని మీరు చూడండి ఎలా ఉంది అంటే అదే మీరు కీర్తన 108వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూడండి. కీర్తన 108వ అధ్యాయం 9వ వచనం. మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము ఎదోము మీదికి నా చెప్పును విసిరివేయుదును. చాలు. ఇక్కడ వాక్యములో చూస్తే గాన మోయాబు నేను కాళ్ళు కడుగుకొను పళ్ళెము అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు అంటే ఎదోము మీదికి నా చెప్పును నేను విసిరివేయుదును అని ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది. అసలుకి మోయాబు వారు ఎవరు, అసలుకు ఈ ఎదోము వారు ఎవరు అని మనం ఆలోచించగలిగితే గాన ఈ మోయాబు వారు ఎదోము వారు ఎక్కడ కాని దేవునికి భయపడువారు కాదు, ఎక్కడ కాని దేవునికి లోబడువారు కాదు, ఎక్కడ కాని దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి వ్యక్తులు అస్సలు కానే కాదు అన్న. అంటే మోయాబు వారు కాని ఎదోము వారు కాని తమ్ము తాముగా హెచ్చించుకున్నవాడు. అంటే వారికి ఏమాత్రము పాప భయము లేదు, దేవుని భయము లేదన్న. వాళ్ళంతగా హెచ్చించుకుని గర్వపడినటువంటి వ్యక్తులు మోయాబు వారు ఎదోము వారు. ఇటువంటి జీవితం జీవించిన కాలమంతా వాళ్ళు ఉండిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే ఒక పర్యాయము దావీదును దేవుడు ప్రేరేపించి వారి మీదికి యుద్ధానికి పంపాడు దేవుడు. దావీదు వారి మీదికి యుద్ధానికి వెళ్లేటప్పుడు సైన్యాన్ని వెంట పెట్టుకుని ఏం చేశాడు అంటే మోయాబు వారి మీదికి వెళ్ళాడు, ఎదోము వారి మీదికి వెళ్ళాడు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లి వారినందరినీ కూడా గెలిచి మోయాబు వారిని ఎదోము వారిని ఏం చేశాడంటే దావీదు తన దేశానికి చెరగా వాళ్ళందరినీ తీసుకోవడం చేశాడు. అంటే ఒక బానిసలుగా వాళ్ళు ఏం చేశాడు, దావీదు తీసుకోవడం చేశాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చినటువంటి మోయాబు వారిని దావీదు ఏం చేశాడు అంటే బైబిల్ ఏం చెబుతుందంటే మోయాబు వారు కాళ్ళు కడుగుకును పళ్ళెము. అంటే ఇక్కడ వాక్యంలో చూస్తే
మోయాబు వారు దావీదు దగ్గరికి వచ్చేసిన తర్వాత దావీదు వారికి పెట్టిన పని ఏమిటి అంటే దావీదు యొక్క కాళ్లకు వాళ్ళు నీళ్లు పోసి దావీదు కాళ్లను శుభ్రపరిచేటువంటి పని వారికి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వారికి వచ్చింది అని మనం ఆలోచిస్తే వాళ్ళు తమంతకు తాము హెచ్చించుకున్నవారు. వాళ్ళు ఎక్కడికని తగ్గించుకుని జీవించిన వ్యక్తులు కానే కాదు. అందుకే దావీదు ద్వారా వారు చెరకు వచ్చి చివరికి వారు కాళ్లకు నీళ్లు పోసేటువంటి పని వారికి వచ్చింది. సరి ఒకటి. రెండవది, ఎదోము మీదికి నేను ఏది విసిరివేస్తాను? నా చెప్పుని విసిరివేతును. అంటే దాని అర్థం ఏమిటి అంటే దావీదు తన పాదాలకు తొడుక్కునేటువంటి చెప్పులను శుభ్రపరచటానికి ఎదోము వారిని ఆ రోజున నియమించుకోగలిగాడు. ఇప్పుడు ఎదోము వారు ఎటువంటి వారు అంటే గన మీకు అర్థం అవటానికి చెబుతాను. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ తీసి చదివించి మీకు చెప్పాలి అంటే సమయం చాలా ఎక్కువైపోతుంది. అయితే ఇది ఒక్కటి మాత్రం చదవండి. ఓబద్య 1వ అధ్యాయం మీరు 3వ వచనాన్ని చూడండి. ఓబద్య 1వ అధ్యాయం 3వ వచనం. ఒకే ఒక పేపర్ అత్యున్నతమైన పర్వతల మీద చూడు. అత్యున్నతమైన పర్వతము మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయువాడు అసలు నన్ను కిందికి పడదోయువాడు ఎవడని అనుకునువాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానికంటేను అచ్చటి నుండి కూడా నేను నిన్ను క్రింద పడవేతును. చూడండి, ఇది ఎదోము వారిని గురించి చెప్పబడిన మాట. ఈ ఓబద్య ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి రూమ్కి వెళ్ళి చదువుకోండి. ఈ ఓబద్యాలో ఉండేదంతా కూడా ఎదోము వారిని గురించి చెప్పబడినటువంటి మాట. వీళ్ళు ఎదోము వారు ఎటువంటి వారు అంటే వీరు తమ్ము తాముగా ఏం చేశారంటే హెచ్చించుకోగలిగారు. అంటే హెచ్చించేటువంటి గుణం వాళ్ళకు ఉన్నది అంటే ఆ రోజున దేవునికి వారు భయపడలేదు. ఆ రోజున దేవుని ప్రవక్తలు ధర్మశాస్త్రాన్ని ప్రకటించేటప్పుడు వారు వినటానికి కానీ లేక విన్న తర్వాత లోబడటానికి కానీ ఎక్కడ కానీ అవకాశం అనేది ఇవ్వకుండా వాళ్ళు దేవునిని ధర్మశాస్త్రాన్ని ఎదిరించి జీవించినటువంటి వ్యక్తులు ఎదోము వారు. అందుకని ఈ మోయాబు వారు కానీ ఎదోము వారు కానీ దేవునికి వారు లోబడకుండా విధేయత చూపకుండా తగ్గించుకోకుండా ఉన్న కారణాన్ని బట్టి దావీదు ఆ 2 ప్రాంతాలను జయించి వారిని తన దగ్గరికి చెరగా తెచ్చిన తర్వాత వారికి పెట్టిన పనులేమిటి అంటే మోయాబు వారేమో దావీదు కాళ్లకు ఏం పోసేవారు? నీళ్లు పోసేవారు. దావీదు తొడుక్కున్నటువంటి చెప్పులను శుభ్రం చేయడానికి ఎవరిని పెట్టుకున్నాడు? యెహోవా వారిని. ఇప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు చదువుకున్న ప్రకారంగానే ఇంతవరకు మీరు వినగలిగారు. ఎదోము వారు ఆకాశ నక్షత్రముల ఔన్నత్యము లేకపోతే ఎత్తైన పర్వతము అనగా వాళ్ళు ఇంతగా వాళ్ళు హెచ్చించుకున్నటువంటి జీవితం వాళ్ళది. అయితే అలాంటి వారిని చిట్ట చివరికి దేవుడు ఎక్కడికి పెట్టాడు అంటే పాదాల దగ్గర వరకు తీసుకొని వచ్చేసాడు. దేవుని బిడ్డలైనటువంటి మనం పిచ్చుక ఏ విధంగా ఎన్నిక లేనిదో అల్పమైనదో విలువ లేనిదో మన జీవితాలు కూడా ఒకప్పుడు అటువంటి జీవితం. అయితే దేవుణ్ణి మనము కలిగిన తర్వాత ఆ దేవునికి కానీ ఆ దేవుని వాక్యానికి కానీ మనము లోబడి విధేయత చూపుచున్న కారణాన్ని బట్టియే దేవాది దేవుడు ఈ రోజు మనకి జీవితానికి ఒక విలువ దేవుడిని తెచ్చిపెట్టగలిగా. ఒకప్పుడు మన జీవితంలో లేదు విలువ. మనం ఎన్నిక లేని వారు, మనం అల్పమైన వారు. అయితే దేవుని మనము నమ్ముకుని ఆయన బిడ్డలుగా మనం జీవించి ఎప్పుడైతే ఆయన వాక్యానుసరంగా నడుచుకోగలిగితేమో మనకు దేవుడు ఇంట్లో విలువిచ్చాడు, సంఘములో విలువిచ్చాడు,
సమాజంలో కూడా దేవుడు మనకేమిచ్చాడు? దేవుని ఇవ్వగలిగాడు. ఎందుకు అంటే మనలో మనము దేవుని దగ్గర తగ్గించుకుని ఆయనకు అనే వాక్యానికి మనం పూర్తిగా లోబడుతూ ఉన్నాం, విధేయత కలిగి ఉంటాం. ఇటువంటి జీవితం కలిగిన వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రజల మధ్య దేవుడు వారికి ఒక విలువ అనేది దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. బైబిల్ ఆ విధంగా చెబుతుంది. కాబట్టి మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని నమ్ముకున్నారు. మీరు చదివే వాక్యం, మీరు వినే వాక్యానికి ఎప్పుడైతే మనం పూర్తిగా విధేయత లోబడతామో అలాంటి వారిని దేవుడు తోకగా పెట్టడు, కానీ వాళ్ళు ఏంగా పెడతాడు? అలాగానే పెట్టడు. ఒకప్పుడు మీరే చెబుతారు, అయ్యా ఒకప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటుందయ్యా, ఇప్పుడు అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఉంటున్నామని మిమ్మల్ని సాక్ష్యం చెప్పమంటే గాన మీరందరూ చెబుతారు సాక్ష్యం. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తులం, ఇప్పుడు దేవుడు సమస్తాన్ని, అనగా సంవత్సరములు గడిచే కొలది దేవుడు సమస్తాన్ని కూడా దేవుడిచ్చి ఒక మంచి స్థితిలో నన్ను, నా భర్తను, నా పిల్లలను దేవుడు పెట్టగలిగాడు. ఒకప్పుడు అన్నీ మాకు కొదువేనండి, అయితే అలాంటి కొదువులు ఇప్పుడు ఏమీ లేదండి. ఒకప్పుడు ఏమీ లేనివారు, ఇప్పుడు అన్నీ ఉన్నవారు. దేవుడు మమ్మల్ని ఇంతగా దీవించాడు అనే మాట మీ నోట వస్తుందా రాదా? తప్పనిసరిగా వస్తుంది. ఇంతగా మీ స్థితి మీకు రాగలిగాది అంటే గన మీరంతా కూడా కొరకు కుమారుల వలె దేవుని దగ్గర, వాక్యం దగ్గర మిమ్ములు మీరు తగ్గించుకుని దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఆయన చెప్పే ప్రతి మాటకు మీరు లోబడి జీవించుకుని బట్టి దేవుడు సమాజంలో మీకు ఒక విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలిగాడు. ఇది మన జీవితంలో దీన్ని ఇలాగే మనం అభ్యాసం చేసుకుంటూ ముందుకు వెళ్లితే ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా దేవుడు మన ఉన్నతమైన స్థితికి, దేవుడేమన్నాడు? మిమ్మల్ని 30 60 అంటాడు. 30 అంటే ఫలించుట, 60 అంటే ఎక్కువ ఫలించుట, 100 అంటే బహుగా ఫలించుట. 30కి 60కి 100, 30 60 100 నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఫలింపజేస్తాను. 30 అంటే 60 అంటే 100 అంటే ఇంకా బహుగా అంటే ఇంకా దానికి మించిన పదం ఇంకొకటి ఏది లేదు. అదే ఇంకా లాస్ట్. అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మిమ్మల్నే కాదు, దేవుడు మీ గర్భాన పుట్టిన మీ పిల్లలను కూడా మీ కళ్ళ ఎదుటే సంవత్సరాలు గడిచే కొలది అంచెలంచెలుగా దేవుడు వారిని కూడా ఏం చేస్తాడు? చేస్తాడు. ఎందుకంటే నీవు తల్లివిగా, నీవు తండ్రివిగా దేవుని దగ్గర నీవు పొరుగు కుమారుల వలె నువ్వు తగ్గించుకుని ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించగలిగావు. కాబట్టి ఆ ఆశీర్వాదం అనేది నీకు తప్పనిసరిగా ఉంటుంది. ఇంతవరకు నీకు అర్థమైంది. తర్వాత బైబిల్లో ఏముందంటే నీ బలిపీఠము దగ్గరే కదా నీ పిచ్చుకలకు ఏమి దొరికాను? ఇప్పుడు బలిపీఠం ఎవరికి పోల్చబడ్డది? దేవునికి పోల్చబడగలి. ఇప్పుడు దేవుని దగ్గరే వీరు ఏం పెట్టుకున్నారు? నివాసం. అంటే దేవుని దగ్గరే వారి నివాసం. ఇంకా దేవునితో అంత గొప్ప సంబంధం అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలుగా మీరు కాని దేశంలో కాని ప్రజల మధ్య మీరు ఒక జీవన ఆధారాన్ని పొందుకుని జీవించేటప్పుడు మీరు ఎక్కువగా దేవునితోనే మీకు నివాసం ఉండాలి. అంటే దేవునితోనే ఒక చక్కని సంబంధం ఎప్పుడైతే మీకు ఉండడం జరుగుతుందో తప్పనిసరిగా దేవునితో మీకున్నటువంటి సహవాసాన్ని బట్టి మీరు దేవుని దగ్గర ప్రార్థనాపూర్వకంగా మీరు ఏదైతే అడగగోరుచుంటున్నారో దేవుడు దాని అంతటినీ మీకు ఇస్తాడు. మన ప్రార్థనాపూర్వక ఏదైనా అడగలేగాక అది ఆలస్యమైనా కూడా దేవుడు ఇస్తాడు. సరే, ఇప్పుడు ఈ బలిపీఠము అనేటువంటి దేవుని దగ్గర నివాసం చేసినటువంటి కొంతమంది స్త్రీలు దేవుణ్ణి ఏమడిగారు అంటే మలాకీలో నీవు చూడు. బైబిల్ ఒక మాట చెబుతుంది. 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతుందాం. 2:13. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా యొక్క బలిపీఠాన్ని మీరు ఏడ్పుతోను కన్నీళ్లతోను రోదనముతోను గడుపుదురు. కాబట్టి
తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యాన్ని అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలు మీ చేత తీసుకొనకి ఉన్నాడు. చూడండి, ఈ వాక్యంలో మనం చూస్తే గాన ఈ మలాఖీలో ఈడొక బలిపీఠం కనిపిస్తూ ఉంది. మలాఖీ జీవించిన కాలములో చాలా మంది స్త్రీలు ఏం చేశారు అంటే గాన వాళ్ళ గృహాలు వదిలిపెట్టేసి వాళ్ళు ఆలయంలోనికి వెళ్లి ఆలయంలో ఉండేటువంటి బలిపీఠము దగ్గర వాళ్ళందరూ కూడా వారి మోకాళ్ళు నేల మీద వేసి వారు ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ రోజున స్త్రీలందరూ కూడా బలిపీఠము దగ్గర ఏడుస్తూ ఉంటే వారు విడిచిపెట్టిన కన్నీరు బలిపీఠాన్ని ఏం చేసేసారేమో తడిపేసింది. ఇప్పుడు వాళ్ళు ఎంత కన్నీరు కార్చింటే బలిపీఠం తడిసిపోతుంది? బైబిల్ అదే చెబుతుందా లేదమ్మా? కన్నీళ్లతో వాళ్ళు ఏం చేశారు? బలిపీఠాన్ని తిప్పివేశారు. అంటే ఆ రోజుల్లో స్త్రీలంతా కూడా ఎందుకు బలిపీఠము దగ్గర వచ్చి అంత వారు ఏడ్చారు అనేది మనం ఆలోచిస్తే వారి కుటుంబాల్లో చాలా మంది మార్పు లేని వారు ఉండేవాళ్ళు. వారి కుటుంబాల్లో భర్తలైనా కానీ బిడ్డలైనా కానీ వారి కుటుంబాల్లో మార్పు లేనటువంటి వారు ఎంతో మంది ఉండగలిగారు. అప్పుడు ఆ స్త్రీలంతా ఏం చేశారు అంటే గాన వాళ్ళ మార్పు కోసం ఎన్నో విధాలుగా వారితో మాట్లాడారు. వారిని మారమని చెప్పగలిగారు. మంచి మంచి విషయాలు కూడా భార్యలు వారికి చెప్పగలిగారు. అయితే వాళ్ళు మారలేదు. అసలు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండగలిగాది అంటే ఒకవైపున దేవుణ్ణి దుఃఖపెడుతూ మరోవైపున ఇంట్లో ఉండేవారిని కూడా దుఃఖపెట్టేటువంటి పరిస్థితి మలాఖీ కాలములో జీవించిన పురుషుల పరిస్థితి. ఇక చివరికి ఆ స్త్రీలంతా మాట్లాడుకుని ఏం చేశారంటే మనిషిని మనం మార్చలేము, ఇంకా మార్చాలంటే దేవుడే మార్చాలని ఆ రోజున మలాఖీ కాలంలో ఉండే స్త్రీలంతా కూడా కలిసి కట్టుగా ఏం చేశారంటే వాళ్ళంతా ఆలయానికి వెళ్లిపోయి ఆ బలిపీఠము దగ్గర మోకాళ్లు వేసి, దేవా మార్పు లేనటువంటి వారు నా ఇంట్లో ఎంతో మంది ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు మార్చండి తండ్రి అని వారు ఏడ్చి కన్నీరు పెట్టి బలిపీఠాన్ని తడిపి దేవునికి రోజుల తరబడి వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశారో ఆ రోజున వారి యొక్క కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా వారి కన్నీటి ప్రార్థన ద్వారా మారిపోయారు. ఎందుకంటే ఆ రోజున వీళ్ళని బాధ పెట్టిన వాళ్ళు, ఈ స్త్రీలను దుఃఖపెట్టినటువంటి వారు కుటుంబంలో ఉండే వ్యక్తులే కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్తలే కావచ్చు, వాళ్ళు ఎవరెవరైతే వీళ్ళని దుఃఖపెట్టి ఎవరైతే ఆ తల్లును బాధ పెట్టగలిగారో అలాంటి వారి కోసం వారు ఆ బలిపీఠాన్ని ఆశ్రయించి అక్కడ వారు ఏడ్పుతో దాన్ని తడిపేసిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా వారు జీవించిన కాలంలో వారి కుటుంబాలను వారు రక్షించుకోగలిగారు. వారి కుటుంబాల్లో మార్పు లేని వారికి మార్పును దేవుడు ఇవ్వగలిగారు. కారణం ఏమిటి అంటే దేవుని దగ్గర మనము ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థిస్తామో, మనం ప్రార్థిస్తూ ఎడవగలుగుతామో ఆ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు విని అద్భుతమైన కార్యాలు దేవుడు చేయగలుగుతాడు. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థమయ్యేటువంటివి అనే కాదన్న, మన ప్రార్థనకు దేవుడు తప్పనిసరిగా జవాబు ఇవ్వగలుగుతాడు. కాబట్టి మీరంతా దేవుని బిడ్డల మీద ఒక్కొక్కసారి కుటుంబ వ్యవస్థలో కూడా ఒక్కొక్కసారి మీకు అనుకూలంగా లేనప్పుడు కుటుంబాల్లో మీకు బాధ కలిగించేవి, మీ మనస్సులో గాయం కలిగించేటువంటివి కుటుంబాల్లో ఉండే వ్యక్తుల ద్వారా మీకు కలిగినప్పుడు దాని గురించి ఆలోచిస్తూ యోచిస్తూ చింతిస్తూ మనస్సు కృంగిపోయేటట్టుగా ఎప్పుడు చేసుకోకూడదు. ఒకవేళ కుటుంబంలో ఉండేటువంటి వారి ద్వారా ఎక్కడైనా మీరు బాధపడి దుఃఖపడే పరిస్థితులు వస్తే వెంటనే మీరు బలిపీఠము అనేటువంటి దేవుని దగ్గరికి మీరు వెళ్ళిపోయి అక్కడ మీరు కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే కుటుంబంలో ఎవరి ద్వారా మీరు దుఃఖపడుతూ ఉంటున్నారో మీ కన్నీటి ప్రార్థన విన్నటువంటి దేవుడు చివరికి ఆ కుటుంబంలో ఉండేటువంటి బిడ్డల ద్వారానే మీరు సంతోషించే అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారు. అంత గొప్ప దేవుడు అన్నమాట. మన దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, ఆయన సజీవుడు. ఆయన ప్రతి బిడ్డ యొక్క పరిస్థితిని ఎరిగి, ఆయన ప్రతి బిడ్డ యొక్క మనస్సును కూడా దేవుడు ఎరిగి
దేవుడు న్యాయం చేసేటువంటి వాడుగా మనకుంటున్నాడు. ఇప్పుడు మీకు బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే గాన బైబిల్ ఒక మాట ఉంది. కీర్తన 126వ అధ్యాయం ప్రారంభ వచనములో మీరు చూస్తే గాను అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని సియోనుకు తిరిగి వచ్చు వారిని యెహోవా చెరలో నుండి రక్షించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను. చూడండి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. చాలు తల్లి. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే వాక్యంలో కీర్తన 126 ప్రారంభ వచనంలో ఒక పర్యాయము బబులోనుకు ఒక రాజు ఉంటాడు. అతడు నెబుకద్నెజరు. ఇతడు సైన్యాన్ని వెంట పెట్టుకొని ఇతడు యెరూషలేము మీదకి వెళ్లి ఆ యెరూషలేమును అతడు జయించి అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరినీ పట్టుకొని ఏం చేస్తాడంటే బబులోనుకి తీసుకెళ్లిపోతాడు. ఆ బబులోను దేశంలో 70 ఏళ్లు చెరలో ఉంటారు. ఇప్పుడు ఒక అన్య దేశములో అన్య ప్రజల చేతిలో రాజు చేతిలో 70 ఏళ్లు వారు ఆ చెరలో బానిసత్వంలో ఉంటే వాళ్ళకక్కడ నెమ్మది ఉంటుందా తల్లి? ఉంటుందా? ఒకరి చేతిలో వీరు బానిసలుగా ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు వారికి నెమ్మది ఉండనే ఉండదు. ఇక 70 ఏళ్లు వాళ్ళ బాధ ఎంత ఉంటుందో దాన్ని మనం వర్ణించలేము అసలు. అయితే ఇక్కడ బైబిల్లో ఏముందంటే గన 70 ఏళ్ల తర్వాత వాళ్ళు ఆ దేశంలో నుండి వారు విడుదల పొంది వారి జన్మస్థలానికి వెళ్ళటానికి దేవుడు వారికి సాయం చేశాడు. ఇప్పుడు ఆ దేశాన్ని వదిలిపెట్టి వారి దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మనము కలగలిన వారి వలె ఉంటుంది కదా. వారి నోటి నిండా ఏముండేమా? నవ్వు ఉండేది. వారి నాలుక ఆనందంగా. అంటే ఆ మాట చెబుతున్నారు అంటే వారికి 70 ఏళ్లలో వారి నోటిలో ఏమీ లేదు, వారి నాలుక ఆనందం లేదు వాళ్ళ. అయితే వాళ్ళ వాక్యంలో చూస్తే గాన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారు, మనము కలగలిన వారి వలె ఉంటిమి కదా. ఇప్పుడు మీకు రాత్రి కల వస్తుంది, తెల్లారికి మీరు ఏం చేస్తారు? మర్చిపోతారు. ఇప్పుడు వీళ్ళు 70 ఏళ్ల శ్రమ కలకపో చేస్తున్నారు. 70 ఏళ్ల శ్రమను ఏమన్నా మర్చిపోతారా తల్లి? ఇప్పుడు వీరు దేనికి పోల్చిస్తున్నారు? రాత్రి కల వచ్చి ఉదయానికి మర్చిపోతారు. అదే విధంగా 70 ఏళ్ల శ్రమను వారు కలకు పోల్చేస్తుంటున్నారు అన్నమాట. అసలుకు కలకు పోలుస్తున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు వారి పట్ల చేసిన ఒకే ఒక అద్భుతం ఏం చేసిందంటే 70 సంవత్సరముల యొక్క శ్రమను ఆ ఒక్క అద్భుతము మరిచిపోయేటట్టుగా చేసింది. ఇప్పుడు తల్లులుగా మీరు భర్త పిల్లల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చేసారు. మీరంతా మనిషిగా ఇక్కడ ఉన్నారు. మీ మనసంతా ఇంటి మీదే ఉంటుంది. మీరు ఒకరినొకరు పలకరించి మాట్లాడేటప్పుడు ఏదో మీరు సంతోషంగా ఉన్నట్లే మీకు అనిపిస్తుంది. అయితే మీరు ఒంటరిగా ఉండేటప్పుడు కుటుంబాన్ని గురించిన ఆలోచన వచ్చేస్తే ఎంత మీ మనసు నలిగిపోతుందో, ఎంత విరిగిపోతుందో, ఎంతగా మీ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారో, నెమ్మది లేకుండా సమాధానము లేకుండా ఎంతగానో మనం కుంగిపోతూ ఉంటాం. వదిలిపెట్టి వచ్చినటువంటి కుటుంబ బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, లేకపోతే కొన్ని సమస్యలు ఎదురయ్యేటప్పుడు కానీ, కొన్ని బాధలు వచ్చేటప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చేటప్పుడు వాటిని బట్టి మానసికంగా ఎంతో కృంగిపోయి అలసిపోయి సమస్యలిపోతూ ఉంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా నమ్ముకున్న దేవుని విడిచిపెట్టకుండా, ఆ పరిస్థితుల్లో కూడా బాధంతా కూడా ప్రార్థనలో దేవునికి తెలియపరిచి అలా జీవితాన్ని కొనసాగించేటప్పుడు మీ జీవితంలో దేవుడు ఒకే ఒక అద్భుతం చేశాడు అనుకోగా, ఆ ఒక్క అద్భుతం అన్ని సంవత్సరముల యొక్క మీ దుఃఖము, అన్ని సంవత్సరముల యొక్క మీ బాధను మరిచిపోయేటట్టుగా చేస్తాం. ఒక్క అద్భుతం చేస్తే చాలన్నమాట దేవుడు. అది నీకు 5 ఏళ్లు కానీ, 10 ఏళ్లు కానీ, 20 ఏళ్లు కానీ, ఎన్ని సంవత్సరాలను బాధపడుగా దేవుడు నీ పట్ల ఒకే ఒక అద్భుతం చేస్తే అన్ని సంవత్సరముల శ్రమ కూడా మరిచిపోయేటట్టుగా చేసేదేమా
దేవుడు చేసేటువంటి ఒకే ఒక అద్భుతం. 70 సంవత్సరాలు పడిన బాధ ఒకే అద్భుతం వారి పట్ల చేస్తే వాడు కలగబోలు చేశారు. దేవుడు వారికి చేసిన అద్భుతం ఏం తెలుసా? ఆ దేశంలో నుండి, ఆ ప్రజల చేతిలో నుంచి వారిని విడిపించి వారి ప్రాంతానికి పంపించడమే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. ఆ ఒక్క అద్భుతము కలకపోల్చేశారు. ఆ ఒక అద్భుతము ఆ 70 ఏళ్ల శ్రమను కలకపోల్చేశారు. అదే విధంగా నీ జీవితంలో ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా దేవుడు నీ పట్ల ఒక అద్భుతం చేస్తే ఆ అద్భుతం నీ వెనక జీవితంలో పడిన బాధ, దుఃఖము, కష్టము మరిచిపోయేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి దైవ సేవకులు వారి వెనకటి రోజుల్లో పడినటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ కాదన్నమాట. ఎందుకంటే నాకు పరిచయమైనది మొదలుకొని ఈ రోజు వరకు కూడా వారి వెనకటి జీవితాన్ని చెప్పేవాడు. వాళ్ళు ఏ కొరత కలిగి ఉన్నారో, ఏ కొదువు కలిగి ఉన్నారో, నిజంగా ఎన్ని మనుషుల ద్వారా కానీ, అపవాది ద్వారా కానీ ఎన్నో శోధనలు, ఎన్నో అయినా దేవుడు ఒక అద్భుతం చేస్తే ఆ వెనకటి రోజుల్లో పడిన బాధలు, కష్టాలు, దుఃఖము, వేదన అన్నీ కూడా మర్చిపోయేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు ఒక్క అద్భుతం చేస్తే. ఈరోజు నువ్వు దేవుని కుమార్తె. నువ్వు ఎన్ని రోజులు బాధపడినా, ఎన్ని రోజులు నువ్వు దుఃఖపడినా, ఆ బాధలు, ఆ దుఃఖములోని నీ భక్తిని కాపాడుకుంటూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు. ఒకే ఒక అద్భుతం దేవుడు చేస్తాడు. ఆ ఒక్క అద్భుతం చేసిన తర్వాత నువ్వు పడిన బాధలన్నీ మర్చిపోయి నీ నోటి నిండా దేవుడు ఏం పెడతాడు? నీ నాలుగు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. ఇక నీ మనస్సు ఎప్పుడు కుదురు పడుతుంది. ఒక నిబ్బరమైన మనస్సు దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. ఆయన నమ్ముకునేటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. కాబట్టి నువ్వు ఎంత బాధలో, ఎంత దుఃఖములో దేవుని దగ్గర నీవు కన్నీరు పెట్టి ప్రార్థించినట్లయితే దానికి 100కి 100 పాళ్ళు ఫలితం అనేటువంటిది ఉంది. ఆయన మన బాధను చూసి విడిచిపెట్టేవాడు కాదు. ఈ కన్నీటిని చూసి దేవుడు అలా వదిలిపెట్టేటువంటి వాడు అసలు కానే కాదు. ఆయన తప్పనిసరిగా మనకు ఆయన న్యాయం చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. బైబిల్లో మనం చూడగలిగితే గాన ఈ యొక్క స్త్రీలంతా కూడా బలిపీఠము దగ్గరికి వెళ్ళి కన్నీటితో బలిపీఠాన్ని ఏం చేశారు? ఈ జీవితంలో కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు కానీ గాక మనం కొన్ని ఓసారి మంచిగా మాటలు పెట్టి మనం ప్రార్థన చేస్తాం. మన మాటల ప్రార్థన కంటే మన మూలుగుల ప్రార్థన దేవుడు ఇష్టం. మనం ఏడుస్తూ దేవుని దగ్గర కొద్దిసేపు నువ్వు చేసిన సార్, వేదనతో, దుఃఖంతో నువ్వు చేసిన సార్, ఆ ప్రార్థనకున్న పవర్ లోకంలో దేనికి లేదు. కాబట్టి అటువంటి అనుభవాన్ని నువ్వు కలిగిన వ్యక్తివైతే దేనినైనా సాధిస్తావు. ఏ సహాయమైనా దేవుని దగ్గర పొందుకుంటావు. ఎటువంటి అసాధ్యమైనది కూడా సాధ్యమైపోతుంది. ఇది బైబిల్లో మనం చూడగలిగితే యెహోషువ ఏం చేశాడు? ఒకటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవా, నేను శత్రువులతో యుద్ధం చేస్తున్నా, ప్రొద్దు ఇంకిపోతుంది, చీకటి వస్తుంది, నా వారు ఎవరో శత్రువులు ఎవరో తెలియదు ఆ చీకట్లో. కాబట్టి సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలని ప్రార్థన చేశాడు. ఆగేయలేదా తల్లి? అయ్యాలోను చంద్రుడు ఆగిపోయాడు, గిబియోనులో సూర్యుడు ఆగిపోయాడు. ఎందుకంటే ఆ అయ్యాలోను, గిబియోను ఇవన్నీ లోయలు. ఎందుకంటే ఆ ప్రాంతానికి చాలాసార్లు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు యెహోషువ చేసిన ప్రార్థనను బట్టి ఆ లోయలో ఆగిపోయిన సూర్యుడు, చంద్రుడు ఈ రోజు వరకు అక్కడికి వెళ్తే ఆ ఫీలింగ్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. ఒక మానవుడు చేసినటువంటి ప్రార్థన ప్రకృతిలో ఉన్న సూర్య చంద్రుల్ని నిలిపేశాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే గన భక్తులు చేసిన ప్రార్థనలు మనం చూస్తే ఎన్నో ప్రార్థనలు అద్భుతమైన కార్యాలు చేశారు. ఈ రోజున దేవుని కుమార్తెగా నీ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో పెట్టే అంశాలు ఏవైతే ఉంటాయో దానంతటికీ దేవుడు నీకు తప్పనిసరిగా జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇది రెండవ విషయం. మూడవదిగా మనం చూస్తే గన పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికింది. మొదటి నివాసం అంటే
బలిపీఠమునకు సూచన దేవునితో వారి నివాసం పెట్టుకొని దేవునితోనే వారు ఉండి దేవునితోనే వాళ్ళు గడిపారు. దేవునికి లోబడ్డారు, ఇదే చూపించగలిగారు. అందును బట్టే వారు దేవుడు వారిని ఆశీర్వదించాడు, అనేకులకు దేవుడు వారిని ఆశీర్వాదకరంగా పెట్టగలిగారు. మన జీవితం కూడా ఎప్పుడు కూడా అటువంటి తగ్గింపు స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది, స్త్రీలు ఏ విధంగా కన్నీరు పెట్టి వారి కుటుంబాలన్నింటినీ కూడా మార్చుకోగలిగారు, మన జీవితంలో అనుభవం ఉండాలి. మూడవది ఏమంటాడంటే, పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలము దొరికెను అంటాడు. అంటే ఇక్కడ వానకోవెల కనిపిస్తూ ఉన్నది. అసలుకి వానకోవెల ఏది? మీరందరూ చూసింటారు వానకోవెల. మీరు పిచ్చుకను చూసారా తల్లి? చూశారు. పిచ్చుకు కంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది వానకోవెల. దాని తోక చూస్తే కత్తెరలాగా ఉంటుంది వెనక పక్క. ఎందుకంటే వానకోవెల చూడని వారంటే ఎవరు ఉండరు. పిచ్చుకు కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. అయితే ఈ వానకోవెల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే గాన, అదే మీరు సామెతల్లో మీరు చూస్తే గాన బైబిల్ ఈ మాట మనకు చెబుతూ ఉంటున్నది. సామెతల్లో మనం చూస్తే గాన 26వ అధ్యాయం 2వ వచనం, 26:2. సామెతలు 26. రెక్కలు కట్టుకొనుచు తారాడుచు ఉన్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి తల్లి. ఏముందంటే, దాటుచున్న వానకోవెల దిగకుండునట్లు అంటారు. ఇప్పుడు వానకోవెల ఒక స్థలాన్ని విడిచిపెట్టి మరో స్థలానికి ప్రయాణమై వెళ్ళేటప్పుడు అది అలా దాటుకుంటూ పోతుంది. ఒకవేళ చెరువు వచ్చినా, లేక సముద్రం వచ్చినా, లేకపోతే ఒక ఏదైనా కొండ వచ్చినా, పొట్టు వచ్చినా, దానంతా దాటుకుంటూ పోయేటప్పుడు దిగకుండునట్లు అంటాడు అన్నమాట. వానకోవెల వెళ్ళేటప్పుడు అదేం చేయి తల్లి? దిగకుండునట్లు అంటారు. అంటే వానకోవెల ఎక్కువగా అది పైనే ఉంటుంది కానీ కిందికి దిగదు. వానకోవెల దిగినట్లే ఉంటుంది, అది పైన ఎగురుతూ వెళ్ళేటప్పుడు కిందికి వస్తున్నది అంటే దిగుతుంది అని మనం అనుకుంటాం. దిగినట్లే ఉంటుంది కానీ దిగదది, మళ్లీ పైకి వెళ్లి పైనే అది వెళుతూ ఉంటుంది. భూమి యొక్క ఆకర్షణ శక్తి జయించి అది పైనే విహరిస్తూ ఉంటుంది కానీ దిగదు. భూమి ఆకర్షణకు ఎక్కడ కాని ఆకర్షించబడి అది ఎక్కడ కాని భూమి మీద నిలవదు. భూమి మీద ఉంటుంది, సంచారం చేస్తుంది. అయితే ఎక్కువగా అది పైనే ఏం చేస్తుంది? విహరిస్తూ ఉంటుంది, దిగకుండునట్లు. అని మీరు దేవుని బిడ్డలన్నమాట. ప్రకృతిలో కనిపించే వానకోవెల ఎలా పైనుండి అది దిగకుండా ఉంటున్నదో అదే రీతిగా దేవుని బిడ్డలైన మనము కూడా దేవునిలో కానీ భక్తిలో కానీ ఉన్నతంగా మనం ఉండాలి. దాని అర్థం, మనల్ని ఆకర్షించేవి భూ సంబంధమైనవి ఎన్నో ఉంటాయి. అయితే మనం ఆకర్షించే భూ సంబంధమైన కార్యాలకు దేనికి ఆకర్షించబడకుండా వాటన్నిటినీ జయించి వానకోవెల ఏ విధంగా పైనేది విహరిస్తుందో మనము కూడా భక్తిలో దేవునిలో పైనే ఉన్నతంగానే మనం ఉండాలి. లోకంలో చూడండి, చాలా మందిని మనం అడగగలిగితే గాను వాళ్ళు అన్ని విషయాలు, అయ్యా మేము విద్యలో చాలా గొప్పగా ఉన్నాం, ఉద్యోగంలో చాలా గొప్పగా ఉంటున్నాము, ఇలాగ అడగగలిగితే ఈ లోకపరంగా అన్నిట్లో కూడా మేము హెచ్చుగా ఉంటున్నామని చెబుతూ ఉంటారు. అయితే మనల్ని అడిగితే మనమేం చెప్తామంటే, అయ్యా లోకంలో నాకు ఏదన్నా ఉండని, లేకపోని నేను దేవుణ్ణిలో ఉన్నతంగా ఉండానయ్యా, నేను దేవుణ్ణిలో చాలా పైన ఉంటున్నానయ్యా, నేను ఒక ప్రార్థనలో కానీ భక్తిలో కానీ ఆత్మీయతలో కానీ ఇలాగా ఉపవాసములో కానీ సహవాసములో కానీ, అంటే దైవత్వానికి సంబంధించిన కార్యములలో నేను ఉన్నతంగా ఉంటాను. లోకములో నాకు ఏది ఉండినా లేకపోయినా పర్వాలేదు, అయితే నేను ఆత్మీయతలో దేవుళ్ళో మాత్రం ఎలా ఉంటున్నాను? ఉన్నతంగా నేను ఉంటున్నాను అని మనము చెప్పుకునేటువంటి పరిస్థితిగా మనం ఎప్పుడైతే రాగలుగుతామో తప్పనిసరిగా అలాంటి బిడ్డలను దేవుడు ఎక్కడ కాని విడిచిపెట్టేవాడు కానీ కాదు. మనం ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. మనం ఎప్పుడు ఉన్నతంగా మనం ఉండగలుగుతాము, అప్పుడు లోకములో మనం ఆకర్షించే వాటి మీద విజయాన్ని సాధించినట్లు. మీకు విషయం చెప్తా చూడండి. మీరంతా విమానం ఎక్కారు,
మీరు విమానం ఎక్కినప్పుడు విమానం నెమ్మదిగా ల్యాండ్ లో నుంచి అలా కొంత దూరం పోయి అలా పైకి వెళ్తుంది. మీరు విండో సైడ్ కూర్చున్నారు అనుకో, కిటికీలో అలా మీరు కింద చూసేటప్పుడు చెట్లు కనిపిస్తాయి, భూమి కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తారు. ఇంకా పైకి పోను 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 మీ కంటికి కనిపించేవి ఇంకా చిన్నవైపోతాయి. ఇంకా పైకి పోయినారనుకో, చిన్నగా కనిపించేవి కూడా మళ్ళీ తర్వాత కనిపించదు. అదే రీతిగా మీరు ఆత్మీయతలు ఎప్పుడైతే ఉన్నతంగా మీరు వెళ్ళిపోగలుగుతారో, ఇక లోకములో కార్యాలు ఏవి మీ కంటికి కనబడవు, ఏవి మీ కంటికి కనబడవు అన్నమాట. ఎందుకు అంటే మనం ఉన్నతమైన ఆత్మీయతకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనలను పాడు చేసేటువంటి లోక కార్యాలన్నీ కూడా మన కంటికి మరుగైపోతాయి. మనం ఎంత ఉన్నతంగా మనం పైకి వెళ్ళింది. అందుకే దాటుచున్న వానకోవెల దిగకుండునట్లు, అనగా అది ఎప్పుడు పైనే ఉంటుంది, అది దిగదు. దేవుని బిడ్డలైన మనము ఎక్కడ కానీ ఏ బలహీనతకు కూడా అవకాశాన్ని ఇవ్వకుండా, మనల్ని ఆకర్షించే వాటి మీద దృష్టి మనస్సు మనం పెట్టుకోకుండా వాటన్నిటిని మనం జయించుకుంటూ మనం ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి ఆత్మీయతలో ఉండగలుగుతామో అలాంటి బిడ్డలను దేవుడు ఈ లోకంలో గొప్పగా దీవించి గొప్పగా ఆశీర్వదించగలుగుతాడు. వానకోవిల్లో ఉండేటువంటి ప్రత్యేకత. అయితే బైబిల్ ఏమంటుంది అంటే పిల్లలు పెట్టడానికి దానికి గూటి స్థలము దొరికెను అంటున్నాం. అంటే ఈ వానకోవెల ఏం చేస్తుంది అంటే గాను అది చక్కగా పిల్లలు పెట్టడానికి ముందుగా అది ఏం చేస్తుందంటే ఒక చక్కని గూటిని కట్టుకుంటుంది. పిల్లలు పెట్టడానికి ముందుగానే గూటిని సిద్ధం చేసుకోగలుగుతుంది. గూటిని సిద్ధం చేసుకొని ఆ గూటిలో అది ఏం చేస్తుందంటే పిల్లల్ని ఉత్పత్తి చేస్తుంది. పిల్లల్ని అది వృద్ధి చేయగలుగుతుంది అన్నమాట. దేవుని బిడ్డలైన మనం ఇప్పుడు మనకు దైవ సేవకులు ఏం చెప్పారు, మనకు ఈ ప్రాంతంలో నాకు ఒక భారం ఉంది. ఈ ప్రాంతంలో ఏముంది, నాకు ఒక భారం ఉంది. ఇలాంటి బిడ్డలందరినీ కూడా ఆత్మీయతలో నేను పెంచాలి, ఇలాంటి బిడ్డలందరినీ కూడా దేవుళ్ళో పెంచాలి అనేటువంటి భారము తనకున్నప్పుడు గమనించాలి. మీకు ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా గానీ ఒక పశువు మీరు తీసుకున్నారు అనుకోగా, పశువు తీసుకున్న తర్వాత దానికి మీరు మేత వేస్తారా, వేయరా? మేత వేస్తారు. మేత వేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఒక పశువుని తీసుకున్న తర్వాత పిల్లలు అది వేస్తుందే మనం వేస్తాం. పశువుని తీసుకున్న తర్వాత దాన్ని బాగా మేపుతాం. మేపిన తర్వాత అది ఏం చేస్తుంది, దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు కూడా వాక్యం ద్వారా మిమ్మల్ని బాగా పోషిస్తాడు. వాక్యం ద్వారా మీరు పోషించేటప్పుడు పిల్లల్ని ఎవరేయలే, మీరే. వాక్యం ద్వారా మీరు పోషింపబడేటప్పుడు, వాక్యం ద్వారా మీరు బలపడేటప్పుడు, వాక్యం ద్వారా మీరు ఎదిగేటప్పుడు మీ వంతుగా ఏం చేయాలి అంటే గన అనేక మంది వ్యక్తులను కూడా ఏ వాక్యము ద్వారా మేము మారితిమో, ఏ వాక్యం ద్వారా బలపడితిమో, ఏ వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదుగుతుంటున్నామో మాలాంటి జీవితం కూడా అనేకులకు కావాలి అని అనేకులకు ఏ వాక్యము ద్వారా మీరు మార్పు చెందుతారో అదే వాక్యాన్ని ఇతరులకు చెప్పి, అదే వాక్యాన్ని వారిని బలపరిచి, ఇదే వాక్యం ద్వారా వారిని కూడా మీలాంటి జీవితంలోకి నడిపించి ఒక సహవాసాలని మీరు తీసుకుని రాగలిగినట్లయితే మీరు అనేక మంది వ్యక్తుల్ని కన్నటువంటి తల్లులు కాగలుగుతారు. ఎందుకంటే వాక్యం ద్వారా పోషించబడేటప్పుడు మనం అనేకమైన ఆత్మలను మీరుగానే సంపాదించేవారుగా ఉంటారు. అలా మీరు సంపాదించారు అనుకోగట చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదటి తెస్సలోనికులకు రాసిన పత్రిక చూడండి. మీరు ఆత్మను సంపాదిస్తే గాను దానివల్ల మీకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? మొట్టమొదటి తెస్సలోనికులకు రాసినటువంటి పత్రిక బైబిల్ మనకు చెబుతుంది. 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయాన ఆయన ఎదుట మీరే కదా. చూడండి,
మీరే కదా. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా అనేకమైన ఆత్మలను సంపాదించగలిగాడు. ఆత్మలు సంపాదించిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ఆనందమైనను నా అతిశయ కిరీటమైనను ఏది మీరే కదా అంటున్నాడు. అనగా పరిశుద్ధుడైన పౌలు ఆయన సువార్త ప్రకటించేటువంటి కాలములో అనేకమైన ఆత్మలు తాను సంపాదించిన తర్వాత సంపాదించిన ఆత్మలను దేవునికి అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే తాను సంతోషపడేటువంటి బహుమానము, లేకపోతే తాను అతిశయించుకుని గర్వించేటువంటి ఒక గొప్ప ఆధిక్యత దేవుడు నాకివ్వగలుగుతాడు అని పౌలు ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు. అనగా తాను సంపాదించిన ఆత్మలను దేవునికి ఇచ్చడం ద్వారా ఒక ఆనందకరమైనటువంటి, లేకపోతే తాను అతిశయించేటువంటి ఒక గొప్ప స్థితి స్థాయిని పరలోకములో దేవుడు ఇవ్వగలుగుతాడు. అదే రీతిగా మీరు కూడా ఈ ప్రాంతాలలో, మనం పనిచేసేటువంటి ప్రాంతాలలో కూడా మనము కూడా అనేక మంది బిడ్డలను ప్రభువుని గురించి వారికి చెప్పి వాక్యము ద్వారా వారిని దర్శించి అలాంటి బిడ్డలను మనము దేవుని సహవాసంలోనికి మనం తీసుకుని రావడం ద్వారా మీకు కూడా దేవుడు ఒక సంతోషము. రెండవది అతిశయ కిరీటం, అంటే మీరు గర్వపడేటువంటి స్థాయిలో దేవుడు మిమ్మల్ని పెట్టగలుగుతాడు. పౌలు అదే అంటున్నాడు, దేవుని యొక్క రాకడ సమయంలో మీరే అనే మాట అంటున్నాడు. అంటే తాను కష్టపడి సంపాదించిన ఆత్మల ద్వారా దేవుడు ఏ విషయంలో తను ఆనందపరుస్తాడో, ఏ విషయంలో అతని అతిశయపడేటట్టుగా దేవుడు చేయగలుగుతాడో ఆ అద్భుతమైన కార్యము అంత గొప్పదిగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు కూడా మన భవిష్యత్తులో మనం ఆనందపడే పరిస్థితి, మనము కూడా గర్వపడేటువంటి పరిస్థితిని దేవుడు మనకు తప్పనిసరిగా భవిష్యత్తులో చూపగలడు. అయితే దానికి బదులుగా మనం చేయవలసిన పని ఏంటిమా? అనేకమైన ఆత్మలను మనం దేవుని సన్నిధికి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడలే, అమ్మవాళ్ళు ఒకసారి అందరికి ఫోన్లు చేస్తారు, అమ్మా మీరు రండి, అమ్మా మీరు రండి. మీరే ఒకరికొకరు ఫోన్లు చేసుకుంటూ ఒకరినొకరు మీరు ప్రోత్సహించుకుంటూ ఒక సహవాసంగా మీరు ఎంతమంది ఇక్కడ చేరుకోగలిగారంటే నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడు తెలుసా? అంత సంతోషించగలుగుతాడు. ఇలాగా సహవాసంగా మనం ప్రతి వారము మనం కూడుకుంటూ రాగలిగినట్లయితే గాన తప్పనిసరిగా దేవుడు సహవాసములో ఉండి ప్రతి ఒక్క బిడ్డను కూడా తమ యొక్క సంతోషాన్ని సంపూర్ణము చేసి మన జీవితంలో మనం గర్వంగా అతిశయంగా చెప్పుకునేటువంటి పరిస్థితి వరకు దేవుడు తీసుకెళ్తాడు. ఒకప్పుడు నేను అలా ఉంటేని, అయితే దేవుడు ఇప్పుడు నన్ను ఇలా పెట్టగలిగాడు అని మనం అలా చెప్పుకునేటానికి ఒక గొప్ప ఆధిక్యత కూడా దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ప్రభు కుమారుడు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము దగ్గరే నీ యొక్క పిచ్చుకులకు నివాసము దొరికాను. పిల్లలు పెట్టడానికి వానుకోగలకు గూటి స్థలము దొరికాను. కాబట్టి చెప్పబడిన ఈ మాటలు కొంత మట్టుకు మీకున్న జ్ఞానంతో అర్థవంతం చేసుకోగలిగారు. కాబట్టి అర్థం చేసుకున్నటువంటి వాక్యాన్ని బట్టి మీరు జీవించగలిగితే దాని ఆశీర్వాదము తప్పనిసరిగా మీరు ప్రస్తుతం ముందున్న కాలములో మీరు చూడగలుగుతారు. ప్రార్థించుకోండి.